పవన్ కళ్యాణ్ ఓవైపు పవర్ స్టార్ గా సినిమాలో క్రేజ్ ని సొంతం చేసుకుంటూ మరోవైపు పాలిటిక్స్ లో పవర్ ని సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసుకున్న 3 పెళ్లిళ్లను టార్గెట్ చేస్తున్నారు ప్రత్యర్థులు. ప్రఖ్యాత జ్యోతిష్యుడు వేణుస్వామి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ పెళ్లిళ్లపై చెప్పిన జోస్యాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు. ఇంతకీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ జాతకంలో 3 నుంచి 4 పెళ్లిళ్లున్నాయి. పవన్ తన 3వ భార్యకు విడాకులిస్తారా లేదా అనేది అప్రస్తుతం. నేను 3-4 పెళ్లిళ్లు అవుతాయని చెప్తున్నా. ఇప్పటికి 3 అయ్యాయి. ఇంకొకటి పెండింగ్లో ఉంది. అది ఇవాళ అవుతుందో, నెలకవుతుందో, సంవత్సరానికి అవుతుందో చూద్దాం అని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వివాదానికి మరో ముక్తాయింపుని కూడా ఇచ్చారు వేణుస్వామి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు సంబంధం లేదు. అది జాతకం ప్రకారం జరుగుతుంది. ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అది భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారం. పార్టీ లీడర్ అయినంత మాత్రాన ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు అని ట్రోలర్స్ కి చురకలంటించారు వేణుస్వామి. హరిహర వీరమల్లు చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు పవన్. వినోదీయ సీతం తమిళ రీమేక్ లో దేవుడిగా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.